చాలా వేగంగా పరిగెడుతుంది. కొత్త నగరాలు వస్తున్నాయి, కొత్త టెక్నాలజీ వస్తుంది. కానీ ఇప్పుడు ఒక ప్రశ్న ఎప్పుడూ ఉంటుంది. ఇక్కడికి రాకముందు మనిషి ఎలా ఆలోచించేవాడు? కొన్ని వేళ్ల క్రితం ఉన్న మనుషులు కూడా కలలు కనేవాళ్ళు. వాళ్ళు కూడా ప్రశ్నలను అడిగేవారు. వారు కూడా ప్రపంచాన్ని అర్థం చేసుకోవాలని ప్రయత్నించేవారు. ఇప్పుడు ఒకే పని చేశాడు. తెలియని విషయాల గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించాడు. ఆకాశాన్ని చూసి ప్రశ్నించాడు. సమయాన్ని కొలిచాడు. దూరాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాడు. ఈ ప్రయాణంలో జ్ఞానం ఒక్క దగ్గర ఆగలేదు. ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి ప్రయాణించింది. చరిత్రలో పెద్ద సంఘటనలు మాత్రమే ఉండవు. ఒక చిన్న నాణ్యము, ఒక సాధారణమైన వస్తువు, ఒక పాత పరికరము, ఇవి కూడా కాలం ఎలా ఉందో చెబుతాయి. ఎందుకంటే ఒక మనిషి రోజువారీ జీవితం కూడా ఒక చరిత్ర. మనిషి తన ఆలోచనలు కేవలం మాటల్లో పెట్టలేదు, ఆ ఆలోచనని తన కళలో కూడా పెట్టాడు. కొన్ని విషయాలు కాలంతో పాటు పాతబడతాయి, కానీ కొన్ని సృష్టులు కాలాన్ని దాటి జీవిస్తాయి. మనిషి ఎప్పుడు ఒకే ప్రశ్న అడిగాడు: మన చుట్టూ ఉన్న ప్రపంచం ఎలా పనిచేస్తుంది? ఈ ప్రశ్నలకు సమాధానం వెతికే ప్రయాణమే శాస్త్రం. ఒక ఆలోచన, ఒక పరిశోధన, ఒక ఆవిష్కరణ కాలాన్ని మార్చగలవు. మనిషి తన కథలను మాటల్లో మాత్రమే చెప్పలేదు, ప్రతి విషయాన్ని చేసి చూపించాడు. ఒక గీతలో, ఒక రూపంలో, ఒక కాలం యొక్క భావం దాగి ఉంది. నేను ఇక్కడికి గతాన్ని చూడటానికి వచ్చాను, కానీ నేను చూసింది ఒక మనిషి ప్రయాణాన్ని. కాలం మారుతుంది, ప్రపంచం మారుతుంది, కానీ ఒక విషయం మాత్రం మారదు: మనిషి తెలుసుకోవాలనే కోరిక. ఎందుకంటే నాగరికత కేవలం భవనాలతో నిర్మించబడవు, అవి ఆలోచనలతో నిర్మించబడతాయి. ఇది ఎప్పటికీ ముగిసిన కథ కాదు, ఇది మనల్ని ముందుకు నడిపించే ఒక ప్రయాణం. నాకెప్పుడూ ఒక విషయం అనిపిస్తుంది: మనుషులు 1000 ఏళ్ల క్రితం ఎలా జీవించేవారని. ఆ విషయాన్ని తెలుసుకోవడానికి ఈరోజు నేను షార్జాలో ఉన్న ఇస్లామిక్ మ్యూజియం సివిలియన్స్కి వచ్చాను. ఇక్కడ మనకు కేవలం మతం మాత్రమే చూపించరు, ఒక మనిషి 1000 ఏళ్ల క్రితం ఎలా జీవించేవాడు అనేది మనకు చూపిస్తారు. ప్రతి మతం మనకు ఒక టెక్నాలజీ ఇచ్చింది, కానీ అది మతం కాదు, ఒక మనిషి ఆలోచన. మనిషి ఆలోచిస్తే ఏదైనా చేయగలడు, ఏదైనా సాధించగలడు. నేను మొదటిసారి దీని లోపల అడుగుపెట్టినప్పుడు నాకు పాత విషయాలు, పాత రోజులు, పాత సమయంలో మనుషులు ఎలా జీవించారనే విషయాన్ని నేను తెలుసుకున్నాను. 1000 ఏళ్ల క్రితం వాళ్ళు వాడిన వస్తువులు, ఆయుధాలు, వాళ్ళ దుస్తులు, ప్రతి ఒక్క విషయాన్ని నేను ఇక్కడ గమనించాను. ఈనాడు ఒక మనిషి ఎంతో వేగంగా ఆలోచిస్తున్నాడు, కానీ గతంలో మనిషి ఎంతో జాగ్రత్తగా ఆలోచించి దాన్ని ఒక చరిత్రగా సృష్టించాడు. ఒక ఆదివానుడు ఎలా జీవించాడో మనకు తెలియదు, కానీ కొన్ని సామ్రాజ్యాలు ఎలా జీవించాయో మనకు తెలుసు. వేల సంఖ్యలో జనాభా, వేల సంఖ్యలో కోటలు, వేల సంఖ్యలో తీర్పులు, వేల సంఖ్యలో శిక్షలు, ఇలా మనం ప్రతి ఒక్క విషయాన్ని తెలుసుకున్నాం. వెయ్యేళ్ల క్రితం సైన్స్ ఎలా ఉండేదంటే, ఒక మనిషి కేవలం ఇది నేను చేయగలనా అనే విషయం నుంచి ఇది నేను చేయగలను అనే విషయం దగ్గరికి వచ్చాడు. శిక్షణ. 1000 ఏళ్ల క్రితం ఇస్లామిక్ ప్రపంచం ఒక అద్భుతమైన జీవన విధానం. సుమారు 1000 ఏళ్ల క్రితం ప్రపంచంలో అనేక ప్రాంతంలో ఇస్లామిక్ నాగరికత ఒక వెలుగులో యుగాన్ని అనుభవిస్తోంది. బగ్దాద్, డమస్కస్, కైరో, కోర్దోబా, ఈ నగరాలు జ్ఞానం, విజ్ఞానం, సంస్కృతి కేంద్రాలుగా నిలిచాయి. ఆ కాలంలో ప్రజలు చాలా సాధారణంగా జీవించేవారు. వారి ఇల్లు మట్టి, రాళ్ళు, కలపంతో నిర్మించబడేవి. ఇంటి మధ్య ఒక చిన్న ప్రాంగణం ఉండేది. కుటుంబ సభ్యులు కలిసి భోజనం చేసేవారు, కలిసి ప్రార్థన చేసేవారు. కుటుంబ బంధాలు చాలా బలంగా ఉండేవి. వీరు ప్రతిరోజు ఉదయం అజాన్ అనే ధ్వనితో ప్రారంభమయ్యేది. ప్రజలు నమాజ్ చేసిన తర్వాత తమ పనులకు వెళ్ళేవారు. కొందరు రైతులు, కొందరు వ్యాపారులు, మరికొందరు చేతి వస్తువులతో పనిచేసేవారు. మార్కెట్లు ఎప్పుడూ సందడిగా ఉండేవి. అక్కడ మసాలాలు, వస్తువులు, పండ్లు, పుస్తకాలు అమ్మబడేవి. ఆ కాలంలో ఆహారం అనేది చాలా సహజమైనది. ఖర్జూరాలు, తేనె, గోధుమలు మరియు రొట్టెలు, పాలు, పండ్లు, కూరగాయలు ప్రధాన ఆహారం ఉండేవి. ప్రజలు ఆహారాన్ని వృధా చేయకుండా జాగ్రత్త పడేవారు. ఇస్లామిక్ ప్రపంచం కేవలం ఆధ్యాత్మిక కథలోనే కాదు, విజ్ఞాన శాస్త్రంలో కూడా గొప్ప పురోగతి సాధించింది.
శాస్త్రవేత్తలు నక్షత్రాలను పరిశీలించి ఖగోళ శాస్త్రాన్ని అభివృద్ధి చేశారు. వారు సమయాన్ని తెలుసుకోవడానికి ఖచ్చితమైన గడియారాలను రూపొందించారు. వైద్యశాస్త్రంలో కొత్త పద్ధతులను కనుగొన్నారు. ఆసుపత్రులు నిర్మించారు. ప్రజలకు వైద్యం అందించారు. గణితంలో అల్జీరా అనే శాస్త్రాన్ని పునాది వేసేవారు కూడా ఆ కాలంలో ముస్లిం శాస్త్రవేత్తలే. భూమి, నీరు, మట్టి, పంటల గురించి పరిశోధన చేసి వ్యాపారాన్ని మెరుగుపరిచారు. నీటిని దూరం ప్రాంతాలకు తీసుకెళ్లేందుకు కాలువ నీటి చక్రాలు నిర్మించారు. ఆ కాలంలో గ్రంథాలు ప్రపంచ ప్రసిద్ధి పొందాయి. వేలాది పుస్తకాలు అక్కడ భద్రపరచబడాయి. జ్ఞానం కోసం ప్రపంచ నలుమూలల నుంచి ప్రజలు వచ్చేవారు. జ్ఞానాన్ని అన్వేషించడం ప్రతి మనిషి బాధ్యత అనే భావన సమాజంలో బలంగా ఉండేది. అయితే వారి గొప్పతనం కేవలం జ్ఞానంలోనే కాదు, దయ, నిజాయితీ, అతిథి సంస్కారం, పేదలకు సహాయం చేయడం వంటి విలువలు వారి జీవితంలో ముఖ్యమైన భాగం. ముగింపు. కాలం ఇసుక తుఫానులతో కలిసి మాయమైపోయిన నిర్మించబడిన జ్ఞానం, సంస్కృతి, విలువలు ఇప్పటికీ చరిత్ర పుట్టలో జీవంగా ఉన్నాయి. ఇదే 1000 ఏళ్ల క్రితం ఇస్లామిక్ ప్రపంచం కథ. మళ్ళీ మరొక చరిత్రతో కలుద్దాం. ఇక్కడితో ముగింపు.